దూత వెళ్ళి ఒక రాజుకో, ఒక ధనవంతుడికో కదా, ఒక అధికారికో చెప్పొచ్చు కదా, వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. కొందరు గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారంటే పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకుంటున్నారు. గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలంలో ఉన్నారు పాపం. ఇప్పుడు చూడండి, మనం పొలం దగ్గరే ఉన్నాం, టెంట్ వేసినా కూడా చలికి తట్టుకోలేకపోతున్నాం. అందరం ఇట్లా ఉన్నా కూడా ఈ చలికి తాళలేకపోతూ ఉన్నామండి. ఈ గొర్రెల కాపరులు ఏం చేశారు, ఆ పొలంలో తమ యొక్క మందను కాచుకొను చుండగా, రాత్రివేళ మళ్ళీ ఇలాగ రాత్రివేళ తమ మందను కాచుకుంటున్నారు. దేవుడి యొక్క ప్రత్యక్షతన అనేటటువంటిది, దేవుడు కనబడటం అనేది కొన్ని లక్షణాలు, కొన్ని అనుభవాలు మనలో కలిగి ఉండాలి. ఈ గొర్రెల కాపురులు గొప్ప భక్తులు, గొప్పగా ప్రార్థన చేసేవాళ్ళు కాకపోయినా వీళ్ళలో ఉన్న ఒక మంచి గుణాన్ని దేవుడు చూశాడు. ఏంటంటే తమకు అప్పగించబడినటువంటి గొర్రెలని రేయనక, పగలనక, ఎండనక, వాననక, చలనక దేన్ని కూడా లెక్క చేయకుండా పగలున్నంత వరకు చక్కగా మేపుతున్నారు. ఆ ప్రదేశాల్లో ఎక్కడ బాగా మేత దొరుకుతుందో అక్కడ తోలుకెళ్ళి అక్కడ కడుపు నిండా వాటికి మేత అది మేసేటట్లుగా చేసి, రాత్రి అయ్యేసరికి ఆ పొలంలో ఎక్కడో ఒక చోట ఆ మందరం భద్రపరిచి, ఈ రాత్రి సమయంలో దొంగలు వచ్చి వాటిని దొంగిలిస్తారేమో, ఇంకా లేకపోతే క్రూరమైనటువంటి మృగాలు వచ్చి వాటిని తినేస్తాయేమో కదా. వాటికి ఏ హాని, ఏ అపాయం, ఏ ప్రాణ నష్టము జరగకుండా ఆ మూగజీవులను ఈ గొర్రెల కాపరులు తమకిచ్చిన మందను శ్రద్ధగా కాపాడుకుంటున్నారు. దేవుడు వాళ్ళని గమనించాడు. దేవుడు కూడా, ఆయనకు కూడా టైటిల్ ఉంది. 23వ కీర్తన చెప్పండి, ఆయనకున్న టైటిల్ ఏంటది చెప్పండి. వచ్చినోళ్ళు 23వ కీర్తన మొదట్లో అయినా అది యెహోవా. అది కాబట్టి ఆయన కూడా కాపరి. ఇంకో కీర్తనలు అయితే ఇశ్రాయేలును కాపాడే కాపరి అని రాయబడింది. ఆయన కాపరే. ఆయన ఎలాంటి కాపరి? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అది ఆయన ప్రజలను కాపాడే విషయంలో ఆయన కునుకడు, నిద్రపోడు. అంత గొప్ప సంరక్షకుడు దేవుడు. ఈ కాపరులను చూశాడు. నా ప్రియకుమారుడు పుట్టాడు, లోకరక్షకుడు. ఎవరికి ఆయన గురించి వర్తమానం పంపించాలి? రాజుకా, గొప్పోళ్ళుకా, పండితులుకా, ధనవంతులుకా? ఎవరికి పంపించాలి? వాళ్ళు ఎవరికి పంపించలేదు. ఈ కాపరులు ఉన్నారే, తమకిచ్చిన వాటిని జాగ్రత్తగా కాపాడుకునేవారు. బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది భక్తి అనేది ఏదో ప్రార్థనకి వెళ్ళడం, రావడం, పోవడం అంతవట్టుగా అనుకుంటారు. ముందు ఇంట్లో కుటుంబాలని కాపాడుకోవాలి. ముందు భర్త ఉన్నాడు, తన భార్య బిడ్డల్ని శ్రద్ధగా చూసుకోవాలి. భార్య ఉంది, ఆమె భర్త బిడ్డలను ఆమె కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది ఇంట్లోనే కుటుంబమే ఒక సమాధానం, ప్రేమ, ఐక్యత ఇదేవి ఉండవు వాళ్ళకి. మళ్ళీ భక్తులాగా బైబిల్ తీసుకొని వస్తూ ఉంటారు. ముందు మన కుటుంబ వ్యవస్థ నుండే మంచి, చెడు, ప్రేమ, ఆప్యాయతలు, శ్రద్ధ ఇక్కడ కనపడాలి. ఇక్కడ నుంచి దేవుడు
తనలో ఎలాగ బ్రతకాలో, తనను ఎలాగో చూడాలో, దేవుడు తన మాటను ఎలాగూ భక్తులు అనుసరించాలో అప్పుడు నేర్పిస్తాడు. ఇక్కడ ఈ గొర్రెల కాపరులో ఉన్నటువంటి ఈ ప్రయాసను గమనించిన దేవుడు తన దూతకు ఆజ్ఞాపించాడు. ఆ చిత్తం ప్రభువా అన్నారు దూతలు. మీరు ఏం చేస్తారంటే, రక్షకుడు పుట్టాడు కదా, ఈ పశువుల పాకలో ఈ తొట్టులో ఉన్నాడు కదా ఈయన, మీరు మొట్టమొదటి వర్తమానం, మొట్టమొదటిగా శ్రమజీవులు ఉన్నారు, కష్టపడేవారు ఉన్నారు, తమ మందను జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి వారు ఇదిగో ఆ ప్రదేశంలో, ఆ దేశంలో కొందరు కాపరులు పొలములో రాత్రివేళ మందను కాచుకుంటూ ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు అని దేవుడు దూతను పంపించాడు. చూడండి ఎంత ధన్యత వీళ్ళకి. డైరెక్ట్గా దేవుడే చెప్పాడు, దేవుడే పంపించాడు కనుక వాళ్ళు ఏం చేశారు, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఇలా ఉన్నారు మీరందరూ కాపర్లు అనుకోండి, తక్కువంటే ఇక్కడ దూత వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. దూత నిలబడి ఉన్నారంటే ఆయన చుట్టూ మహిమ ఉంటుంది, వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. దూత వెలుగు, ఆ మహిమ ప్రభావాలను ఎవరు చూడలేరు. మహాభక్తులే భయపడి వణికిపోయారు అయ్యో అని. మరియమ్మ తల్లి కనబడ్డప్పుడు కూడా ఆమె కూడా భయపడింది. జకరి గారు భయపడ్డాడు కదా. కొంతమంది భక్తులకు దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే గంభీరంగా మహిమతో ప్రభావాలతో వారు ఉంటారు కనుక వాళ్ళని ఎవరు చూడలేరు అన్నమాట ఆ వెలుగును. ఇక్కడ అలాంటి ఉన్నతమైనటువంటి దర్శనం, ఆ ప్రత్యక్షత వీరికి కలిగింది. వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. ఇలాగుంటుంది దేవుని ఆదరణ అంటే. మీరేం భయపడొద్దు. మీకు ఎందుకు మీ దగ్గరికి వచ్చానంటే, మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏం భయపడద్దు. వద్దు తాగమని చెప్పినప్పుడు చూద్దాం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. ఎవరికంటానమ్మా? ప్రజలందరికీ. ఇప్పుడు ప్రజలందరికీ కలగబోయేటటువంటి శుభవర్తమానం చూడండి. వీళ్ళకే ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ దూత చెప్పిన శుభవర్తమానం అందరికీ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం దేవుని సేవ చేయాలంటే పాస్టర్లుగా చాలామంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ట్రైనింగ్ అవుతారు, కొన్ని భాషలు నేర్చుకుంటారు, ఏవేవో నేర్చుకుంటారు, ఏవేవో చేస్తారు. అప్పుడు సేవకని బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ ఏ ట్రైనింగులు లేవు. మాట్లాడకూడదు. ఇక్కడ డైరెక్ట్గా దేవుని దూతే మాట్లాడుతున్నాడు. ఈ శుభవర్తమానం ఇదేమిటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. నేను ఇప్పుడు మీకు చెప్పేది వింటున్నా మీ ఒక్కరికి మాత్రమే కాదు, ఇది అందరికీ మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి ఎంత గొప్ప విషయం. మీరు వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. మనం అందరం కూడా ప్రార్థనకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం. మరి కొందరు బాప్తిసం పొంది రక్షించబడుతున్నారు. ఈవేళ ఒక సహోదరి కదా, సుజాత, ఆ బిడ్డ మరి మహిమ సుజాతగా తీర్చబడింది, రక్షించబడి. ఈ రక్షణ అనబడేటటువంటిది ఏంటంటే, ఆమె మాత్రమే రక్షించబడటం కాదు, ఆమె ఎలాంటి ఆత్మీయ ఆనందం పొందుకుందో, రక్షించబడిందో, ఆ రక్షణ అనబడేటటువంటిది ఆమె అందరికీ చేయాలి.
ఆమె ద్వారా తమ కుటుంబ వ్యవస్థ, బంధుమిత్రులు మరికొందరు ఆ రక్షణ పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. అది క్రిస్మస్ అని మనం చెప్పుకుంటున్నాం, సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నాం, ప్రపంచంలోనే చాలామంది చేస్తున్నారు. కానీ అసలు ఆ క్రిస్మస్ అంటే ఏంటి, యేసుప్రభు ఎందుకు పుట్టాడు, ఎందుకు ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది, సువార్త అంటే అర్థం ఏంటి, దానివల్ల మనుషులకు జరిగేటటువంటి మేలేంటి, ప్రయోజనం ఏంటి, ఆనందం ఏంటి, లాభం ఏంటి, చాలామంది ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే చెప్పలేకపోతున్నారు. చెప్పడంలా ఎందుకు చెప్పడం లేదంటే వీళ్ళు శ్రద్ధగా వింటేనేగా, అసలు వాక్యం వింటేనేగా క్రిస్మస్ అంటే వాళ్ళకి అర్థం అవడానికి. అసలు యేసయ్య ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన శ్రమలు అనుభవించాడు, మరణించి తిరిగి లేచాడు, మళ్ళీ ఎందుకు రాబోతున్నాడు, ఇవన్నీ కూడా చాలామందికి తెలియటం లేదు. ఏదో కథల్లాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. దూత ఈ వర్తమానం వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకా అసలు ఏంటో ఆ వర్తమాన వివరణ ఈ 11వ వచనంలో క్లియర్గా చెప్తా ఉన్నారు. దూత, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. అది ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇది అసలు విషయం. ఏంటి ఆ శుభవర్తమానం? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. అర్థమవుతుందా? రక్షకుడు అనేటటువంటి మాట రక్షించువాడు. రక్షించువాడంటే ఇక్కడ ఇంకొక మాట లింక్ పెడుతున్నారు దూత, మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు అంటే కేవలము గొర్రెల కాపర్ల కొరకు మాత్రమే కాదు, మనుషులందరి కొరకు. ముందే ఉంది కదా, ప్రజలందరికీ కలగబోవు సంతోషం అని ఉంది కదా, ప్రజలందరి కొరకు. ఎవరు పుట్టబోతున్నాడు? గట్టిగా చెప్పాలి, ఎవరు? రక్షకుడు. ప్రజలందరి కొరకేంటి, రక్షకుడు ఏంటి, అసలు ఏమిటి దీని అర్థం? అంటే ప్రజలందరికీ రక్షణ అనబడేది ఒకటి కావాలి. అది అసలు అర్థం ఏంటంటే క్రీస్తు పుట్టుకకు రక్షణ వచ్చింది అని అర్థం. అసలు ఆ రక్షణ ఏంది, ఎందుకు రక్షణ అంటే, రక్షణ అనేది కేవలం మన శరీర రక్షణ, సంరక్షణ ఏమండి, అలాగే మన కుటుంబాలను కాపాడటానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు రక్షక భటులు, మన దేశాన్ని కాపాడటానికి కదా సైనికులు. వీళ్ళంతా ఎందుకు రేయనక పగలను కాచుకుంటూ తిరుగుతూ ఉంటారు గన్లు పట్టుకొని? అంటే శత్రువులు, మన శత్రు దేశమైన పాకిస్తాన్ కానీ చైనా కానీ మన మీద దాడి చేయకుండా మన దేశాన్ని కాపాడటానికి వాళ్ళు అలా ప్రయాసపడతారు. కేవలం ఈ శరీరానికి మాత్రమే కాకుండా మనుషులమైన మనకు ఆత్మ అనేది ఒకటి ఉంది కదా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మరక్షణ కావాలి, ఈ ఆత్మ రక్షించబడాలి, ఈ ఆత్మ నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలి. అందుకే యేసుప్రభు వారి గురించి ఏం రాయబడి ఉంది? నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. ఇంకోసారి చప్పలు కొడదాం గట్టిగా, స్తోత్రం. ఈ రక్షణ, మన ఆత్మరక్షణ. సైతానుగాడు మానవుల చేత పాపం చేయించి పౌలయ్యనట్లుగా మీరు అపరాధముల చేత పాపముల చేత ఏమై ఉన్నారు? చచ్చిన వారై ఉన్నారు. చూడండి, వాడు మన చేత అనేకమైన తప్పుడు పనులు, అబద్ధాలు, అక్రమాన్ని, అన్యాయాన్ని చేయించి మనలను పాపులుగా చేసి పాపం వల్ల వచ్చి జీతం మరణం, నరకానికి వెళ్ళేటట్లు వాడు చేస్తున్నాడు. అలాగ నశించిపోతున్నటువంటి మానవుని యొక్క ఆత్మను రక్షించి దేవుని రాజ్యములో చేర్చడానికి ఈ రక్షకుడు ఇచ్చాడు. ఎవరు వాళ్ళ చేతగాల మనుషులందరినీ పాపం చేయకుండా మంచాళ్ళుగా తీర్చి పరలోకంలో చేర్చడం మోషే గారి వల్ల కూడా కాల పాపం కదా, దావీదు వల్ల కాల. చాలామంది వచ్చారు, వాళ్ళ వల్ల కాలేదు, అది కాలేదు. కనుక మనుషులు ఎవరి వల్ల అవ్వడం లేదు కనుక
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఇవ్వగలడు రక్షణ. అందుకే దేవుని దూత కూడా కదా ముందే చెప్తారు, ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసును పేరు పెట్టుదు. యేసు అంటే అర్థం చెప్పాలి గట్టిగా. యేసు అంటే అర్థం క్రీస్తు కాదు. యేసు అంటే అర్థం రక్షకుడు. యేసు అంటే అర్థం చెప్పండి, రక్షకుడు. తెలుసుకోవాలి ఇవన్నీ. యేసు అని ఎందుకు పేరు? రక్షకుడు అని పేరు. కనుక యేసు అనేటటువంటి ఆయనకు జన్మిస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షిస్తాడు మనుషులను రక్షించటానికి. ఈ విషయాలు చాలామంది క్రైస్తవులకి సరిగా తెలియవు. తెలిసినా కూడా ఆ రక్షణ పొందుకుంటానికి ఇష్టపడరు. ఇక్కడ దూత వచ్చేసి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. గట్టిగా చెప్పకూడదా? పుట్టేశాడయ్యా, మీ కొరకు పుట్టాడు. ఇంకా రక్షణ మీకు చేరుగా ఉంది. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఇండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. మంపు ఏమి ఉండకూడదు. నేను ముగిచ్చేస్తానా? ఇంకా వీళ్ళకు ఎక్కడ డిస్టర్బ్ అయిపోతారు, అర్థం కాకుండా ఎక్కడ ఉంటుందోనని ఒక శిశువు రోజులు బిడ్డే పుట్టితే ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పడుకోబెట్టబడి ఉంటుంది. వినండి, మీరు అర్థం చేసుకోండి. వాస్తవంగా బిడ్డ పుడితే కుడి తొట్టులో పడుకోబెడతారా? పశువు తొట్టులో పడుకోబెడతారా? అది ఎక్కడ లేదు, ఎక్కడ జరగదు. ఎంత పేదరాలైనా ఏదో ఒక ఉయ్యాల తొట్టులోనో కదా, ఏదో ఒక చిన్న మంచమో ఏదో ఒకటి ఒక పరుపు లాంటిది దిండు లాంటితో ఏర్పాటు చేసి ఒక గదిలో శుభ్రంగా ఆ బిడ్డను పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇలాగ ఎవరు పెట్టేవాళ్ళు లేరు, ఎవరు పెట్టరు. ఇక్కడ ఇది ఒక విచిత్రం అన్నమాట. ఎక్కడ ఉండని స్థలంలో ఈ శిశువు ఉన్నాడు, అక్కడ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. చూడండి ఎట్లాగుంది యేసయ్య జననం. ఈ రోజున మనం ఇంత చలిలో కూడా ఈ టెంట్లు వేసుకొని వెళ్ళి కదా, మనకు టెంట్ అని ఉంది. పశువుల పాకలు ఏముంటుంది మీరు చెప్పండి? ఇటు నుంచి గాలి, అటు నుంచి గాలి కదా. మన ఇళ్ళల్లో వేసినట్టు చుట్టూ గోడలు కట్టో, లేకపోతే ఎండాకాలం ఏసీ వేసుకోను, ఆ చలికాలం తలుపులన్నీ వేసుకొని, ఇప్పుడు ఏసీ మాత్రమే కాకుండా ఆ ఏసీలో నుంచే వెచ్చదనం హీట్ వచ్చేది కూడా ఉంది. ఈ రకమైన పెట్టుకుంటాం. అప్పుడు ఏమున్నాయి? ఏమి లేవు. ఆయనేమో చలికి అల్లాడాడు కదా, చల్లా చెదిరయ్యేటటువంటి ఒక పశువుల పాకలో ఆయన ఉన్నాడు. మనకేమో మొన్నటి దాకా ఇదంతా నిన్నటి దాకా గడ్డి కదా, మొక్కలు చెట్లు గిట్లు ఉన్నాయి. మనం ఉండటానికేమో మన కోసం దేవుడు అన్నీ తన పిల్లల చేత శుభ్రం చేయించాడు. ఇక్కడ ఏమైనా పేడ ఉందా, గడ్డి ఉందా? ఏం లేదు. మనం చక్కగా ఆయన వాక్యం వినటానికి ఏమన్నా ఇక్కడ బాగాలేదని వెళ్ళిపోకుండా, మనం బయటికి వెళ్ళిపోకుండా, అరే కుర్చీలు ఉన్నాయి, మంచి పట్టలు ఉన్నాయి అని కూర్చొని, ఇవన్నీ ఎందుకంటే చక్కగా నువ్వు కూర్చొని దేవుని వాక్యం విని దీవించబడటానికి దేవుడు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. ఎవరు కష్టపడతారండి? ఎవరికొరకు ఏం పని చెప్పండి? ఎవరికొరకెవరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు? ఏం పని చెప్పండి? దేవుడు సేవకులు ఇక్కడ భక్తుల హృదయంలో ఈ భారం పెట్టాడు. బిడ్డల్ని ఈ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ పేరుతో సమకూర్చు, నేను వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళని నేను దీవిస్తాను, వాళ్ళని నేను రక్షిస్తానని ఇవన్నీ ఏర్పాటు చేయించాడు. ఆయన పుట్టినప్పుడేమో పశువుల పాకలో పశువుల తొట్టులో పడుకున్నాడు. వింతగా ఉంది. ఉయ్యాల తొట్టి కాదు, ఆయన పడుకుంటాం ఆయనది చాలా వింతగా ఉంది. అవన్నీ చెప్పినప్పుడు పశువుల తొట్టులో ఆ పొత్తిగుడ్డలతో చుట్టపట్టడం, ఇది ఎక్కడ జరగదే. సరే వాళ్ళు అర్థం చేసుకుంటానకన్నమాట.
వాళ్ళ కొరకు అవన్నీ చెప్పడం. ఇక వాళ్ళు ఏం చేశారు చూడండి నన్ను అక్కడ. ఇక పండుకొనినట్టు మీరు చూచెదరని వారితో చెప్పాను. వారితో అలా చెప్పిన తర్వాత ఇది కొన్ని జరుగుతుంది. ఇది ఒక సబ్జెక్ట్ అయింది. ఇక్కడ 15వ వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత. వినండి అన్న, దూతలు చక్కగా ఇవన్నీ చెప్పేసి పరలోకానికి వెళ్ళిపోయారు. గొర్రెల కాపర్లకి ఏం చెప్పాలో, ఎక్కడ రక్షకుడు పుట్టాడో, ఏ తొట్లో పడుకోబెట్టబడి ఉన్నాడో దాని గుర్తు కూడా, ఎలాంటి వస్త్రాలు చుట్టారో గుడ్డలు, అవన్నీ కూడా వారు చెప్పేసి వెళ్ళిపోయారు దూతలు. దూతలు వెళ్ళిపోయిన తర్వాత ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమైందా? ఇప్పుడు ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈ 2 రోజులు సెమీ క్రిస్మస్ కూడికలు ఏర్పాటు చేయబడి ఉండగా గొర్రెల కాపర్లాగా మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రభువే మన కొరకు ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వాక్యం అంటే మనుషులది కాదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అది కూటాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అంటే ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య అది దేవుడు ఉంటాడు. ఇక్కడ చాలామంది తెలియట్లా. ఏమన్నా టీవీల దగ్గర 24 గంటలు కూర్చొని వాళ్ళు ఏడితే ఈడు కూడా ఏడుతూ ఉంటారు, వాళ్ళు నవ్వితే నవ్వుతూ ఉంటారు. వాళ్ళ అత్తని పడేయటానికి ప్లాన్ వేస్తే ఈడు కూడా పడేయటానికి ప్లాన్ వేస్తారు. మరి కోడల్ని కొట్టడానికి అత్త చేస్తామంటే ఇక్కడ కూడా అత్తగారు కోడల్ని కొట్టడానికి చూస్తాం. ఇది ఒక ఊపు వచ్చింది అనమాట వాళ్ళకి, నాశనం అవటానికి కదా. ఆటికి ఎన్ని గంటలని ఉంటారు. దీవించే వాక్యం, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది ఇచ్చేదండి వాక్యం. కొద్దిసేపు నెమ్మదిగా కూర్చోలేరు. ఇదే ఇక్కడ ఒక సినిమా వేస్తుంటాను, నాటకం వేస్తుంటాను, చలి ఎంతైనా సరే రగ్గులు కప్పుకొని తర్వాత ఇది వేసుకొని ఏమేసుకొని కోట్లు వేసుకొని ఇవన్నీ వేసుకొని చూస్తారు. దీవించబడేటటువంటి దేవుని వాక్యం శ్రద్ధగా వినరండి. ఈ గొర్రెల కాపురలైన అప్పుడు దాకా నిద్ర లేకుండా కూడా కాస్త ఉన్న దూత మాట్లాడగానే వీళ్ళు ఏం చేశారు, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత గొర్రెల కాపురులు జరిగిన ఈ కార్యం ప్రభువే మనకు తెలియజేయించున్నాడో. మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితోనొకరు చెప్పుకొని. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రాలు. దేవుడే దూత ద్వారా చెప్పాడు. ఆ గుర్తు చెప్పారుగా, ఆ బాలుడు ఆ శిష్యుని ఎలాగూ ఎక్కడ పడుకోబెడతారో, ఏం చుట్టబడి ఉందో. కాబట్టి మనం వెళ్ళిపోదాం పదండి అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారు. వెళ్దాం పదండి, ఆ రక్షకుని చూద్దాం పదండి అని ఒకరినొకరు పురుకొల్పుకున్నారండి. ఇది కావాలి దేవుని దగ్గర. ఇలాగూ మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నిలబడటమే కాదు, పక్కన వాళ్ళని కూడా, ఇరుగు పొరుగు అని కూడా రండమ్మ, ఒక్కసారి రండి, ఒక్కసారి వినండి. ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ బాధలో ఉన్నారు కదా, మీరు రండి, మీకు ఆనందం నెమ్మది కలిగిద్ది, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, మీకు సహాయం చేస్తాడు అని ఇలాగ ఒకళ్ళనొకళ్ళు పురుకొల్పుకోవాలి. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు చూతుము రండని ఒకరితోనొకడు చెప్పుకొని వెంటనే మళ్ళీ ఏం చేశారు, త్వరగా వెళ్ళి. కొంతమంది చెప్పుకొని చూద్దాంలే, వెళ్దాంలే, నాకు కూడా ఏందో భలే ఉందే, వెళదాంలే, భలే బాగున్నట్లు ఉందే, మంచిగా ఉన్నట్లు ఉందే, వెళ్దామని కానీ ఇంట్లో నుంచి కదలరు. వద్దాం అనుకున్నానమ్మా, నిన్నే కుదరలేదు, రేపు వస్తాలే. ఆ రేపు కూడా అయిపోద్ది, 11 అయిపోద్ది, 12 కూడా అయిపోద్ది. దేవుడేమో వాళ్ళ కోసం భద్రపరిచిన ఆశీర్వాదాలు దూతలు తీసుకుని వెళ్ళిపోతారు. అంతేగా. ఇప్పుడు మనం ఏదన్నా ఏర్పాటు చేస్తాం, వచ్చిన వాళ్ళందరికీ కేకే కట్ చేసామనుకోండి,
అందరికి ఇస్తాం, స్వీట్ హార్ట్లు అని అందరికి ఇస్తాం, భోజనానికి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తాం. మరి రానోళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ దొరుకుతుందా? అరే కేవలం స్వీట్ హార్ట్లు, కేకే, భోజనమే దొరకకపోతుంటుంది. ఆ సమయం అయిపోతే దేవుడు వాక్యం తర్వాత దొరికిద్దా? అది అర్థం చేసుకోవాలి. నువ్వు అనుకున్నట్లుగా ఎప్పటికప్పుడు దొరకదు. ఒక సమయం ఉంది. ఆయన దర్శనమిచ్చే సమయం, ఆయన మాట్లాడే సమయం, ఆయన దీవించే సమయం, ఆయన బలపరిచే సమయం ఉంది. ఆ సమయాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి. అందుకే పౌలయ్య అంటాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకోండి కదా. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూచుకోండి. ఇంక ఈ గొర్రెల కాపులు తీరేయంగానే ఇంకెవరు ఆలస్యం చేయలేదు, లేట్ చేయలేదు. వెంటనే ఒకరినొకరు చెప్పుకున్నారు. త్వరగా ఇంకేమి ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళి మరియను యేసోబును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. ఏది ఇప్పుడు కొడతారా చప్పట్లో? చూసారా? అర్థమైందా? ఇంకేం ఆలస్యం చేయలేదండి. ఎవరో ఏదో చెప్పారులేరా, యాకోబా మనకెందుకులే, యోహానా మనకెందుకు, ఏదేదో పిచ్చి పిచ్చి వస్తూ ఉండేలే, ఏం మనం పట్టించుకోవద్దులే, ముందు మన గొర్రెలు మనం చూసుకోవాలే, అసలే అలసిపోయాంలే, నువ్వు నిద్రపోకొచ్చావు నేను మెడుకోకుంటా, ఎట్లా చెప్పుకోలేదు. రే మనకు చెప్పింది దేవుడు తన దూతలు పంపించి చెప్పాడు. ఇప్పుడు మనం బెత్లెహేములో ఆ రక్షకుడు పుట్టిన దగ్గరికి మనం వెళ్ళినా ఇక్కడ దేవుడు మన గొర్రెలను కాపాడుతాడు. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. చాలామంది ఏవేవో సాకులు చెప్పి నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని దేవుడి పనిని వదిలేస్తారు, దేవుని ప్రార్థన వదిలేస్తారు, దేవుని సన్నిధి వదిలిపెడతారు. వాళ్ళకి తెలియట్లా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం, వదిలేస్తున్నాం అన్న సంగతి తెలియట్లా. వీళ్ళకి తెలిసిపోయింది. మనకంటే దేవుడు దూతలు మన గొర్రెలను కాపాడుతారా? దొంగలు వచ్చినా వాళ్ళని అదిరిస్తారు, పారిపోతారు. ఇంకా క్రూర మృగాలు వచ్చినా వాళ్ళు అలాగనగానే మృగాలు కూడా పారిపోతాయి. చక్కగా మన గొర్రెల్ని దూతలేగా, ఏ దూత మనకు చెప్పారో ఆ దూతలే మనల్ని కాపాడతారు అని బయలుదేరారండి. అర్థమైందా? ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు యేసయ్యను చూడటానికి వస్తే, యేసయ్య మాట వినటానికి వస్తే, నీ ఇంట, నీ కుటుంబం, నీ సమస్యలు, ఇబ్బందులు ఆయన చూసుకుంటాడు. నువ్వు ఈయన చూడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వచ్చును. నువ్వు దేవుడి పనులు చూడు. నువ్వు రోజంతా చేయట్లేదు కదా, నెలంతా దేవుడి పని కదా, రోజంతా కూటాల్లో ఉండవు కదా, 1 గంట 2 గంటలు కూర్చుంటావు. వారం అంతా ఉండవు కదా, వారం అంతా పని చేసుకుంటావు కష్టపడి కదా. నీ పని పాటల్లో నువ్వు ఉంటావు, ఇంటి పనుల్లో ఉంటావు, ఆ పనుల్లో నువ్వు ఉంటావు. 1-2 గంటలు కూడా దేవుని చూడటానికి, దేవుని మాట వినటానికి, దేవుని కొరకు సమయం ఇవ్వకపోతే నీకు దీవెన సమయం ఎలాగొస్తుంది? ఇప్పుడు మనం ఈ గొర్రెల కాపర్ల గురించి 2000 సంవత్సరాలు దాటిపోయినా కూడా మనం చెప్పుకుంటున్నామంటే వీళ్ళ త్యాగం, వీళ్ళ మంచితనం, దేవుడు చెప్పినట్టుగా వీళ్ళు విన్నారు. వీళ్ళ పేర్లు కూడా, అంటే వీళ్ళ గురించి కూడా గ్రంథంలో దేవుడు రాయించాడు. అది వాళ్ళు చేసిన త్యాగం, లోబడే విధానం అది వ్యర్థం కాల. వీళ్ళు వెళ్ళిపోయి త్వరగా వెళ్ళి మరియమ్మను యేసోబును తొట్లో పడుకునున్న యేసయ్యని శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా.
ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. రక్షించు వారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురి పెట్టియుంచెను. రక్షించు వారు లేక పక్షినైతిని, భక్షకుడు బాణము గురి పెట్టియుండెను. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇక వెళ్ళిపోయి వీళ్ళు ఏం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయి మరియమ్మ తల్లి యేసోబు గారిని వాళ్ళని చూచి, అక్కడ యేసయ్యను చూచి కదా, ఇవన్నీ చూసి ఆ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. వినండి అమ్మా, అందరూ చెప్తున్నాడు వినండి. అయ్యా, ఒక దూతలు మా దగ్గరికి వచ్చారు, ఇలాగ ఒక ఆయన పుడతాడు శిశువు, ఇలాగ పొత్తిగుట్టలతో చుట్టబడతారు, ఇలాగ ఆయన రక్షకుడు అంట, మనందరికీ సంతోషాన్ని కలుగా చేస్తాడంట అని దూతలు మాకు చెప్పారయ్యా డైరెక్ట్గా. మేము చూసాం అని వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి ఈ సంగతులు ఏం చేశారు, అందరికీ సంగతులను గూర్చి అందరికీ చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపురులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ బిక్కిరి, ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ప్రజలందరికీ చెప్పేశారు. ఆయన చూసి వచ్చేటప్పుడు ఊరుకోలే వీళ్ళు, అందరికి చెప్పారు. ఏంది ఎక్కడికి వెళ్ళొస్తున్నారు, ఏందమ్మంటే వీళ్ళు వస్తున్నాం, మామూలు విషయం కాదు, మాకు వణుకు పుట్టింది, భయం వేసింది. ఏమిటో ఏదంటే ఒక సంతోషకరమైన శుభవర్తమానం అంటే ఏందో అనుకున్నాను. మనందరినీ రక్షించటానికి ఒక రక్షకుడు పుట్టాడు దావీదు పట్టణంలో బెత్లెహేములో. ఆయన మేము చూసి వచ్చాం. ఇప్పుడు దాకా మనల్ని ఈ రోమీల నుండి ఎవరు రక్షించలేకపోయారు, మనకు మనశ్శాంతి లేక రక్షణ లేకుండా పోయింది. రక్షించడానికి ఆయన పుట్టాడు, మేము చూసాం, మా జన్మ తరించింది. చూసారా, వారు చెప్పి అనేక మందికి విషయాలు బోధించేశారు, తెలియజేసేసారు. మీరు అర్థం చేసుకోండి, ఆ రోజున ఎంతమంది వెళ్ళుంటారు అక్కడికి. ఇది క్రిస్మస్ అంటే. నువ్వు విని లోబడి అనుసరించి ఇతరులకు తెలియచేసి దేవుని దగ్గర నడిపించేదే. గట్టిగా చెప్పకూడదా? ఇది క్రిస్మస్ అంటే. అసలు చేయవలసిన క్రిస్మస్ చేయట్లా. కేకు క్రిస్మస్ అనుకుంటున్నారు, డెకరేషన్ క్రిస్మస్ అనుకుంటున్నారు, స్టార్ పెడితేనే క్రిస్మస్, ఇక అబ్బో ఇంకేముంది స్వర్గానికి వెళ్ళాము అనుకుంటున్నారు. స్టారు పైన ఉండొచ్చు ఏమండి, ఆ పైకి వెళ్ళలేదు కదా పరలోకానికి. కొంతమంది ఎట్లుంటుంది, అప్పుడు యేసన్న గారు బతుకున్నప్పుడు చెప్పేవాళ్ళు ప్రసంగంలో, అరే బాబు ఈ భక్తులు ఎట్లుంటారంటే ఇంటి పైన స్టారు, ఇంటిలో బారు, పైన స్టార్ పెట్టుకొని ఓ అబ్బా బాగా వెలిగిపోతూ ఉంటుంది, ఇక్కడేమో మందు తెచ్చుకొని తాగి బారులాగా చేస్తారు ఇంట్లో. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో. అదే క్రిస్మస్, తిని తాగి గంతులు వేయటమా? అరే అజ్ఞానులు, కష్టజీవులు, శ్రమజీవులు, గొర్రెల కాపురలు విన్నారే, దూతల మాటలు విని ప్రభువును చూచి ఏమండి లోబడి చూచి అనేక మందికి చెప్పి అనేక మందిని నడిపించారే యేసయ్య దగ్గరికి. మరి ఏం చేస్తున్నావు ఈ క్రిస్మస్ సందర్భంలో? అసలు నువ్వు లోబడ్డావా? అసలు ఆ రక్షణ నువ్వు పొందుకున్నావా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడని నువ్వు ఎప్పటి నుంచో వాక్యం వింటున్నావు.
మారుమనసు పొందావా? బాప్తిసం పొందావా? రక్షించబడ్డావా? ఈ రక్షకుడు నీ గుండెల్లో ఉన్నాడా లేదా? ఇది ప్రశ్న. అది నీ బ్రతుకులో నిజ క్రిస్మస్ కావాలంటే మళ్ళీ ఇంకోసారి ఇంటికి వెళ్ళిపోయి లోకాసు వార్త చదివేసేయండి. 8వ వచనం నుండి చదువుకోండి. 18 వచనాలు 19 వచనాలు చదువుకోండి. ఈ ఎంత గొర్రెల కాపురులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తల పోసుకొనొచ్చు భద్రము చేసుకొని. చూడండి, వీళ్ళ మాటలు మరియమ్మ తల్లిని కూడా ధైర్యపరిచినాయి. రక్షకుడిని కన్నా తల్లికి కూడా సపోర్ట్ దొరికింది కదా, సపోర్ట్ దొరికింది. వాళ్ళు వీళ్ళు ఏదేదో అన్నారే, కాదు, నాతో గాబ్రియేల్ దూత మాట్లాడినట్లుగా ఆ గొర్రెల కాపరులతో కూడా దూతలు మాట్లాడారు. ఈయన రక్షకుడు, నేను ధన్యజీవిని, ఇలాంటి ఆయన నేను కంటం నాకు మహాభాగ్యమని ఈమె ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకున్నది. ఇంకా నాకేం పర్వాలేదు, ప్రపంచాన్నే నరకం నుండి తప్పించే ఒక రక్షకుడు నా గర్భమును పుట్టాడు, ఆహా అని వాటిని తలంచుకుంటూ గుండెల్లో భద్రం చేసుకుంది. అర్థమవుతుందా? ఎవరు రక్షించబడ్డా మీరేమీ చింతించొద్దు. కొంతమంది చెప్పేది ఏంటంటే, బాప్తిసం తీసుకుంటే శ్రమలమ్మా, ఒకటే కష్టాలంట. ఎవడు చెప్పాడు నీకు కష్టాలు వస్తాయని? కష్టాలు గిష్టాలు ఏం రావు. ఇదివరకైతే బాప్తిసం లేనప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉండవు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించారు. క్రీస్తు మనతో ఉంటాడు, ఇంకంతే. యేసే మనతో ఉంటాడు. అంతకుముందు అయినా చిన్న కష్టం కలిగిన కలవరపడేదానివి. ఇంతకుముందు యేసు, ఇప్పుడు యేసే నీలో ఉంటాడు కనుక శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నింద కలిగిన ప్రభువే నిన్ను ధైర్యపరుస్తాడు. కుమార్తె, ఏమి నువ్వు కలవరపడొద్దు, చింతించొద్దు, భయపడొద్దమ్మా. తప్పక ఈ సమస్యను నేనే తీరుస్తాను, నేను నీకు సహాయము చేస్తాను. ఇది వాస్తవం అండి. ఎందుకంటే మేమందరం బాప్తిసాలు పొందిన వాళ్ళమేగా. అక్కడ సదాశివపాడి వస్తున్నారు పాస్టర్ గారు, అలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నారు బెంజమిన్ పాస్టర్ గారు, వీళ్ళందరూ వస్తున్నారు. మేమంతా రక్షణ పొందుకునే దేవుని ద్వారా ధైర్యపరచబడే కదా మేము ధైర్యంగా ఉండి అన్ని విధాలుగా మేము ఆశీర్వదించబడ్డాం. ఏమీ లేని స్థితిలో నుండి వచ్చి ఒక ఉన్నతమైన స్థానాన్ని, ఆశీర్వాదాన్ని మేము పొందుకున్నాం. కాబట్టి బాప్తిసం పొంది రక్షించబడి ప్రభువును ధరించిన తర్వాత ఎవ్వరు భయపడని అవసరం లేదు. ఒక భక్తుడు అంటాడు, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. రక్షణ పొందుకున్న వారు భయపడవలసిన అవసరం లేదు. రక్షించబడితే శ్రమలు వస్తాయి, బాప్తిసం తీసుకుంటే అనేటువంటి మాట మీకు రాకూడదు. బాప్తిసం పొందిన తర్వాత నీతో ప్రభు ఉంటాడు. ఆయనే ప్రతి కష్టము, శోధన, శ్రమను పారద్రోలుతాడు, దుష్టును తరిమివేస్తాడు. కనుక ఇది మిక్కిలి అనుకూల సమయము, ఈనాడే రక్షణ దినము. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నట్లుగా మీరు రక్షణ పొందుకుంటానికి దేవుడు ఈ అవకాశాన్ని కల్పించాడు. ఈవేళ ఒక సిస్టర్ బాప్తిసం తీసుకున్నారు. ఇంకెవరైనా ఉంటే సిద్ధపడండి. దేన్నైనా మనం నిర్లక్ష్యం చేయొచ్చేమో కానీ రక్షణ కార్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వెలాగూ తప్పించుకుంటావు. కాబట్టి ఇది నిజ క్రిస్మస్ అంటే. క్రిస్మస్ను పండగ లాగా చేసుకుంటున్నారు కానీ ఆత్మీయంగా చాలామంది అనుసరించలేకపోతున్నారు. ఇక చూడండి, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమవుతుందా? ఈ మొదటి రోజు మీరు ఏమి విన్నారో నానా, దేవుడు ఏమి వాక్యం ద్వారా నీతో మాట్లాడారు,
గొర్రెల కాపురులతో తమ చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటన్నిటిని గూర్చి, అబ్బా మేము దూతల స్వరం విన్నాం, మేము రక్షకుడిని కనులారా చూచాం. ఎన్ని చదివితే, ఎంత ధనం ఉంటే, ఎంత గొప్పోడైనా ఇది చూడగలడా? రక్షకుడిని చూడగలడా? దేవుని దూతలను చూడగలడా? దేవుని దూతల స్వరాన్ని వినగలడా? దేవుడు అంత ధన్యత ఈ అభాగ్యులకు, ఈ దీనులకు, ఈ బలహీనులకు దేవుడు మా అనుగ్రహించాడు. ఆహాహా, ఇంతకంటే మా జీవితంలో ధన్యకరం ఏమిటని వారు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మాకు ఈ అవకాశాన్ని, భాగ్యాన్ని ఇచ్చావు దేవాది దేవాని దేవుని స్తుతులు చెల్లిస్తూ వాళ్ళు తమ గొర్రెల దగ్గరికి వెళ్ళిపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఈ రోజున మీరు కూడా చక్కగా వాక్యం విని అనుసరించి లోబడి హృదయాలు దేవునికి ఇచ్చి సంతోషంగా మీ ఇళ్ళకి వెళ్ళాలి, వెళ్ళిపోవాలి. అమ్మా సిస్టర్స్ మీరు వస్తే ఇంట్లో మీ భర్తలకు చెప్పాలి, పిల్లలకు చెప్పాలి. బ్రదర్ మీరు వస్తే మీరు ఇంట్లో సిస్టర్ గారికి, పిల్లలకు చెప్పాలి, మనకు రక్షణ కావాలమ్మా, మనకు రక్షణ కావాలి, దేవుణ్ణి మనం సంపాదించుకోవాలి, మనం నరకానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలి. మనం అసమాధానముగా గొడవలతో ఉండకూడదు, సమాధానకరంగా ఉండాలి. సమాధానకర్త అయిన యేసును మనం ఎరగాలి, కలగాలి, రక్షణ పొందుకోవాలని చెప్పు. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. ఈ రోజున దేవుడు కొంత సమయం మనతో మాట్లాడాడు, రేపు కూడా ఆయన మాట్లాడబోతున్నాడు. కనుక గొర్రెల కాపరుల వలె మనం విధేయులమవుదాం, లోబడదాం, అనుసరించి దీవించబడదాం. తల్ల వంచండి, అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పాను కదా ఎక్కువ ఇసుకించాలి, ప్రార్థన చేసుకుందాం. నాన్న హృదయం తెరవండి, అందరు హృదయాలు తెరవండి. అందరు హృదయం తెరిచి, ప్రభువా ఈవేళ నాతో